విజయవాడ టెర్రస్ గార్డెన్ గ్రూప్ నుంచి ఎడెనియం ప్లాంట్స్ గురించి, దాని కేరింగ్, గ్రాఫ్టింగ్ ఇవన్నిటి గురించి నేర్పించడం జరిగిందండి. అదే రోజు స్టార్ట్ చేసాము. అది నాకు ఐడియా ఉంది. కాకపోతే ఏంటంటే కొత్త విషయాలు తెలుసుకుందాం, ఇంకా తప్పన ఉంటుంది కదా. దాంతో ఏంటంటే గ్రాఫ్టింగ్ కూడా చేస్తా ఉంటాను నేను. ఒకసారి లాస్ట్ ఇయర్ నేను అనిల్ గారు గ్రాఫ్టింగ్ చేద్దామని వచ్చి చేయడంతోనే అనిల్ గారికి బాగా సక్కులు కోసిపోయింది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నాం. అనిల్ గారితో, సుకన్య గారితో, రాజగోపాల్ గారితో, శివగోపాల్ గారితో వీళ్ళందరితో జర్నీ బెటర్ ఎక్స్పీరియన్స్. ఈ మధ్యగా మళ్ళీ గౌస్ గారు, కిరణ్ గారు, ఇట్లా సార్లు అందరితో మంచిగా పెరిగినాయి. థ్యాంక్ యూ. లక్ష్మీప్రావు గారు నీట్గా అంటారు, అనిల్ బాబు నాకు తెలియదు అంటారు. నా పేరు లక్ష్మీప్రావు అండి. గ్రాఫ్టింగ్ అది తెలుసుకుందామని వచ్చాను నేను. అయింది, అది చిన్నగానే ఉంది, చిన్న పాటలోనే పెట్టాను. అంటే రోజు పోస్తాను నీళ్లు, డైలీ పోయిను. మా వాళ్ళు ఏమంటే రోజు పోసేస్తారు. అందువల్ల అది పువ్వులు వచ్చినట్టు వచ్చింది, మొగ్గాలని ఓడిపోయింది. థ్యాంక్ యూ. ఇవాళ ఎడిటింగ్ క్లాస్ మీకు అందరికి వినిపిస్తుందంటే మైక్ తీసేస్తాను నేను. ఆ చివరి దాకా వినిపిస్తే నేను తీసేస్తాను. అందరికి వినిపిస్తుంది కదండి. తీసుకోండి, డేట్ ఎంత 16 కదా. ఫస్ట్ వర్క్ షాప్ అసలు ఎడినియం ఎక్కడ స్టార్ట్ అయింది, దాని ఆరిజిన్ ఏంటంటే ఫిలిపైన్స్, సౌత్ ఆఫ్రికా, అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎడినియమ్స్. అక్కడ శాండ్ మొత్తం అంతా కూడా ఎడారి ప్రాంతంలో పెరిగినటువంటి మొక్క ఇది. అక్కడి నుంచి ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియాకి వెళ్ళిన తర్వాత దీంట్లో డిఫరెంట్ వెరైటీస్, గ్రాఫ్టింగ్స్ అన్ని మల్టీ, అంటే రోజ్ ఎడినియం అంటాం కదా ఇప్పుడు ముద్దగా ఉన్నవి, ఇవన్నీ కూడాను బ్యాంకాక్, థాయిలాండ్, మలేషియాలో డెవలప్ అయినాయండి. అది ఆరిజిన్ అయిన ఫిలిపైన్స్ లో లేదు. అక్కడ నార్మల్ గా సింగిల్ పెటల్ ఒబేసియం వెరైటీ, స్వార్జిగం వెరైటీసే కనిపిస్తాయి అక్కడ. తర్వాత అదంతా కూడాను ఇండోనేషియా, మలేషియాలో బాగా ఎక్కువగా ఎడిట్గా ఉన్న కాడి నుంచి ఫేస్బుక్ ద్వారా డిసీజ్ గురించి వాటి గురించి డిస్కస్ చేయడం. తర్వాత ఆయన ఒకసారి బాపట్ల రవి గారి దగ్గరికి వచ్చినప్పుడు కలిశాను నేను. అలాగే మన గ్రూప్ లో, గుడివాడ గ్రూప్ లో ఉన్నారు శివరాణి గారని, ఆవిడ కూడా ఆయన మీట్ అయ్యారు. తర్వాత నేను ఈ డిస్కషన్ కూడా నేను ఏంటంటే నాకు తెలిసింది ఇంకా నేర్చుకుని ఇంకా వాళ్ళ ఎక్స్పర్ట్స్ కూడా అడిగి, వెనకమాల మీకు వెనకమాల పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి, 2 కూడా ఒబేసియం వెరైటీస్ పెద్ద సైజులో ఉన్నాయి చూసారా, 2 టబ్బుల్లో, అవన్నీ ఒబేసియం వెరైటీస్. ప్రజెంట్ క్రాఫ్టింగ్ చేస్తున్న మొక్కలన్నీ, మదర్ ప్లాంట్లన్నీ ఒబేసియం వెరైటీస్ నుంచి తీసుకుంటున్నారు. తర్వాత దీంట్లో మల్టీ ఫ్లోరా అని ఉంటుంది కదా, అంటే ఈ సీడ్ పొడి ఎప్పుడు కూడా రోజ్ ఎడినియంకి వచ్చే సీడ్ పొడి ఎప్పుడన్నా వస్తుంది రేర్ గా, కానీ అది రోజ్ ఎడినియం అవ్వదు, సింగిల్ పెటల్ అయిపోతుంది. గ్యారంటీగా సింగిల్ పెటల్ అయిపోద్ది. కలర్స్ కూడా ఇదే కలర్ రాదు, నార్మల్ కలర్ ఇది చూసారా, ఈ కలర్స్ వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇదే కలర్ కి ఈ సీడ్ పొడి వచ్చింది కదా, ఇది ఇదే కలర్ కదా సార్ కదా, కానీ దీని పక్కన వేరే కలర్స్ ఏవో 2-3 రకాలు ఉన్నాయనుకోండి, అది మిక్స్ అయిపోయి కొత్త మొక్క వస్తుంది. సో దీంట్లో ఏంటంటే డిఎన్ఏ అనేది ఇష్టం వచ్చినట్టుగా మారిపోతూ ఉంటుంది అన్నమాట, ఒకలా ఉండదు. అందుకని సింగిల్ మెటల్స్ వస్తాయి అనేది అసలు ఒకలా ఉండదు అనమాట, చేంజెస్ అయిపోద్ది. చాలా మంది సీడ్స్ ఉంటే ఇవ్వండి అంటే మన గ్రూప్ లో జనరల్ గా మొక్కలు అనగానే సీడ్స్ ఏమైనా ఉంటే షేర్ చేయమంటాము, దీనికి సీడ్ పౌడర్స్ ఇవ్వండి అంటారు. అది ఖచ్చితంగా రోజ్ ఎడినియం అయితే అవ్వదు. అలాగే సింగిల్ పెట్లకు వచ్చేది కూడా ఇప్పుడు సార్ చెప్పినప్పుడు అప్పుడప్పుడు మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి, అలాగా ఒక్కొక్కసారి జరిగింది. కానీ రేర్ గా మాత్రం రెగ్యులర్ గా అయితే సింగిల్ పెట్టలు ఈ పింక్ షేడే వస్తుంది మ్యాక్సిమం. ఎందుకంటే ఇది ఎడారిలో పెరిగి వచ్చిన మొక్క కదా, దీని రూట్ సిస్టమ్ కూడాను, ఇదంతా కూడా స్ట్రంక్ లైన్ అంతా కూడాను మీకు మొక్క చూస్తే ఇది మొత్తం వాటర్ సిస్టమే.
ఎంత వాటర్ ఉంటుంది. ఇది వాటర్ ఉండి, సాయిల్ లో కూడా వాటర్ ఉండి, లీవ్స్ లో కూడా సక్యులెంట్ ఫ్యామిలీకి అనమాట. అంటే ఇందులో కూడా వాటర్ ఉంటుంది. దీన్ని చెప్పాలంటే మళ్ళీ దీంట్లో ఈ ఫ్యామిలీ ఎక్కడ మనకి ఇండియాలో అంటే గన్నేరు మొక్కలు కూడా మనకి అది ఇది ఒకటే ప్లాంట్ ఫ్యామిలీ అవుతుంది. కాకపోతే షేపింగ్ ఎంత డిఫరెంట్ గా ఉంటాయి, కానీ టాక్సిక్స్ కానీ అవన్నీ కూడా సేమ్ అండి. మీరు పిల్లలకి కొంచెం దూరంగానే ఉంచాలి మొక్కలు. కొంచెం పాయిజనస్ అంటే బాగా పాయిజనస్ కాదు, అది పాయిజనస్ ఉంటుంది. మన గన్నేరు పూలు, మన పూలు వాడతాం, కానీ చెట్టును కొంచెం దూరం ఉంచుతాం చూసారా, అట్లాగే ఇది కూడా అంతే, అలా కొంచెం దూరంగా ఉంచుకోవాలి. దాన్ని కట్ చేసి తినడం కానీ అలాంటివి చేయకూడదు. ఇది అందు వాటర్ ఎందుకు తక్కువ పోయాలంటే మెయిన్ రీజన్ ఇదంతా వాటరే కదా, ఇదంతా వాటర్ ఉంది, మళ్ళీ వాటర్ పోస్తాము, ఈ వాటర్ మొత్తం వాటర్ ఎక్కువైతే ఏమైందంటే పురుగులు స్టార్ట్ అవుతాయి. రూట్ రాట్ అంటాం. రూట్ రాట్ అంటే రూట్స్ కుళ్ళిపోతూ ఉంటాయి స్లోగా. దాన్ని ఏమంటారు, స్లో పాయిజన్. క్యాన్సర్ ఉంటుంది చూసారా, క్యాన్సర్ కన్నా కనుక మనిషిని కార్డెక్స్ ఎంత బాగుంటే అంత బాగుంటుంది మొక్క. మనం అన్ని అంటే స్పేస్ లేక చిన్నవి చేసేసుకుంటున్నాం, కానీ ఎవరికన్నా మంచి లాన్ ఉంటే చక్కగా చుట్టూ గ్రాస్ వేసుకుని, నా ఐడియా అయితే 2-3 సైజు అంటే ఒక 3 అడుగులు వరలు 2 దింపేసి ఇసుక పోసి మంచి సైజు ఎడినియం మొక్క పెడితే, ఒక రాయల్ ఫామ్ పెడితే మనకి ఎంత షేప్ వస్తుంది, లుక్ దాని మించిన లుక్ వస్తుంది. ఒక 10 years దాన్ని అలా వదిలేస్తే మనం చక్కగా ఇంతలా వస్తుంది. ఆ కొమ్మలు ఇంతలా వస్తాయి. అంత హైట్ అయిపోయే కొద్దికి కింద కొమ్మలు రావు, పైన ఒక్కటే ఫ్లవరింగ్ వస్తుంది. అసలు లీఫ్ అనేది లేకుండా ఫ్లవరింగ్ ఇలా కట్ చేసుకుంటాం. దాని మీద అదే ఇంతే చిన్నది తీసుకోవాలి మొక్క. ఇది గ్రాఫ్టింగ్ పార్ట్. దీంట్లో మెయిన్ కట్ చేసేటప్పుడు నోట్ చూసుకోండి. ఇది గ్రోయింగ్ కదా, కట్ చేస్తాం కదా ఇలాగా 2 పక్కల, ఏది అప్ ఏది డౌన్ అది ఖచ్చితంగా తెలియాలి. దాన్ని కరెక్ట్గా ఇన్సర్ట్ అయ్యేలా ఒక్క షార్ప్గా కట్ అయిపోవాలి. అది చక్కగా నీట్గా ఫ్లాట్గా కట్ అవ్వాలి. తర్వాత దీన్ని చక్కగా ఒక గ్రాఫ్టింగ్ టేప్ ఇలా వేసేసి, రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, రబ్బర్ బ్యాండ్ 2-3 రోజు ఎడినియం తీసుకున్నాం కదా, ముద్దగా ఉన్నది ఆ కొమ్మ, దీన్ని గట్టిగా నొక్కి పట్టుకుని ఫెవిక్విక్ చుట్టూ వేస్తే అతుకుపోయింది. మెయిన్గా కార్డెక్స్లు బాగా ఊరుతున్నప్పుడు ఈ గ్యాప్స్లోకి ఇన్సర్ట్స్ వెళ్ళిపోతాయి, ఈ గ్యాప్స్లోకి వెళ్ళిపోతాయి మెయిన్. అందుకని మనం క్లీన్ చేసుకోవాలి. నేను మా దాంట్లో కొన్ని మొక్కలు ఒక్కొక్క రకం ఒక్కొక్కటి తీసుకొచ్చారు చూపిద్దామని. ఇప్పుడు అలా తీసేసాం కదా, ఇమీడియట్గా మనం దీన్ని ప్లాటింగ్ చేసుకోక్కర్లేదు. ఒక 2 days హ్యాంగ్ చేసి వదిలేయచ్చు. అప్లై చేసేసి ఒక 2 రోజులు వదిలేయచ్చు, దీన్ని ఏమవుదు మనకి. ఆ తర్వాత ప్లాంటింగ్ చేసుకోండి. నా ప్రిఫరబుల్ అయితే ఇసుక ఒకటే వేయమంటాను. కొంచెం అంత కాంపోస్ట్ వేయండి, ఇంకెక్కువ అక్కర్లేదు. అంత ఇసుక వేసేసి పెట్టుకుంటే చక్కగా ఉంటుంది మొక్క. మీరు కొంతమంది ఎర్రమట్లో పెంచుతారు, నల్లమట్లో పెంచుతారు, అందులో కూడా పెరిగిద్ది. కాకపోతే వాటర్ కంటెంట్ నిలవకుండా చూసుకోండి. డ్రైన్ హోల్స్ ఖచ్చితంగా ఉండాలి. పాటింగ్ చేద్దామండి, దీన్ని చూపిస్తాను. చూసారా ఎన్ని హోల్స్ ఉన్నాయి దీనికి? మెయిన్ డ్రైనేజ్ హోల్స్ ఇంత బాగుండాలి దీనికి. డ్రైనేజ్ బాగుంటేనే మొక్క ఎదుగుదల బాగుంటుంది. దీనికి చిన్న చిన్న రాళ్ళు పెడతాం కదా, అడుగున రాళ్ళు పెట్టేసి ఇసుక పోసి జస్ట్ ఇదిగోండి ఇక్కడ వరకే మనకి షేప్ కావాలి. పైకి మిగిలింది కింద పెడితే చక్కగా ఇది పైన కార్డెక్స్ పెరుగుతూ ఉంటుంది, అందంగా ఉంటుంది. తర్వాత ఇది గ్రాఫ్టింగ్ ప్యాంట్ అని చెప్పాను కదా, మీరు దగ్గర ఇది గ్రాఫ్టింగ్ 1 2 3 ఒకటే కలర్ కట్టాను నేను. అయితే ఒక్కోసారి ఇలా కూడా వస్తాయి. మొక్క పీకి పారేమాకండి, ఒక్కో చెట్టుకి అలా వచ్చిద్ది. మన నెక్స్ట్ ఫ్లవర్ బాగానే ఉంటుంది. ఇదే కొమ్మ దీనికి కూడా బాగానే ఉంది చూడండి. ఇది ఒకటే, ఒక్కొక్కటి అలా వస్తుంది. డిఎన్ఏ చెప్పాను కదా, ఇది కొద్దిగా డిఫరెంట్ స్పీసెస్ అనమాట. ఇష్టం వచ్చినట్టు పెరిగే మొక్కలు ఇవి. అలా పెట్టుకోవచ్చు. అందరికి కనిపిస్తుందిగా, ఇంకా సింపుల్ అండి. తర్వాత గ్రాఫ్టింగ్ ఒక్కొక్కరు చేసి చూపిస్తారా?
రమేష్ గారు మీరు స్టార్ట్ చేయండి. కాదు, ఈ గ్రాఫ్టింగ్ కూడా చేయండి. సీనియర్ మీరే రండి. రండి ఒక్కొక్క డెమో చేయండి. అవును, సిమెంట్ కుండీలు. ఇది చాలా బాగుంటుంది అని చెప్పి ఆమె పోసుకున్నారు. సరే ఇప్పుడు మనం దీని మీద డెమో చేద్దామండి. ఒక్కొక్కరు ఎవరెవరో కొంతమంది మొక్కలు తీసుకొచ్చారు. మీ చేతితో మీరే 1-2 అటెంప్ట్స్ పోయినా పర్వాలేదు, ట్రై చేయండి. తర్వాత నేను చేసి చూపిస్తా. రండి చెప్తాను. లేదా మేడం గారు గ్రాఫ్టింగ్ అంతా 5 నిమిషాలు అయిపోతుంది. ఇవన్నీ తీసేసి ఇది ఎవరిది ఆల్రెడీ గ్రాఫ్ షార్ప్గా చేయాలి ఏదన్నా సరే. ఇలా టైట్గా ఉండాలన్నమాట, అంతే. గాలి వెళ్ళకోకుండా అంతా tight ఉండాలి. బాగా టైట్గా ఉండాలి. ఇది అస్సలు గ్యాప్ ఉండకూడదు, అస్సలు వెళ్ళకూడదు. ఏ టైట్ అయిపోవాలి. అది కూడా వింటర్లో ఇట్లా చేయకూడదు, రైనీలో చేయకూడదు. ఇప్పుడే చేసుకోవాలి. బాగా జనవరి కూడా కాదు, ఫిబ్రవరి మార్చి. నీళ్ళలో ఉంచాలి. చూసారు కదండి, ఇది గ్రాఫ్టింగ్ చేసే పద్ధతిని ఇలా మేము వర్క్షాప్ అనేసి ఎడెనియమ్స్ మొక్కలు చేయడానికి స్టార్ట్ చేసామండి. ఇలా 3 రకాల టైపులు ఎలా చేయాలని చేసి చూపించామండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాం. అంతవరకు బాయ్ అండి.